వచ్చేయండి. పొట్టిది కూడా దేశవాళీ కూడా వేసాను. ఇది మా గార్డెనర్ మాధవి గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన చిక్కుడుకాయలండి. ఇవి పరుపులని తెచ్చాను నేను, కానీ వైట్ వచ్చేవి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి చూడండి, ఇదిగోండి చూడండి గుత్తులు. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇదిగోండి చాలా బాగా వచ్చాయండి ఇవి. ఇదిగోండి ఇవి వచ్చాయి. పిక్కలు తక్కువే ఉన్నాయండి, ఇట్లకైతే పిక్కలు ఎక్కువలా లేవు, అందుకే కోస్తాను ఇవి. ఇంకా వైట్ కూడా వచ్చాయండి, అదే దేశవాళివి, అవి కూడా చూపిస్తాను. ఇవ్వండి ఇది దేశవాళివి, విజయవాడ అటు సైడ్ చిక్కుడుకాయలండి ఇవి. కానీ వీటి నిండా గింజలు ఉంటాయండి బాగా. చూడండి ఇదిగోండి గింజలు, చూడండి ఇవ్వండి గింజలు బాగా వస్తాయండి ఇవి. కనుపు చిక్కుడి, కనుపుకి ఉంటాయండి. ఇక చూడండి కనుపుకి ఇదిగోండి కనుపుకి ఉంటాయండి ఇవి. ఇది చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇంకా ఇవ్వండి ఇలా వచ్చాయి ఇవి. ఇంకా పొడవ చిక్కులు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవ్వండి పైకి ఎక్కాలి, ప్రస్తుతానికి ఇలా కోసేస్తాను. ఇవ్వండి ఇవి ఎక్కువ ఉంచినా ఇప్పుడు పట్టేస్తున్నాయండి పురుగులు, అందువల్ల తింటేస్తున్నాయి. ఇవ్వండి ఇలా వచ్చేస్తున్నాయి. మొన్నంతా వేసాను లిక్విడ్, వేస్తే తగ్గాయి, మళ్ళీ ఇలా వస్తున్నాయి ఇవి, అందుకే తింటేస్తున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా ఉన్నప్పుడే ఇలా వచ్చి ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు, కోస్తాను తర్వాత. ఇంకా ఇవ్వండి ఇగో ఇవన్నీ ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇలాంటివి సేమ్. ఈ రెండు విత్తనాలు ఉంచుదాము, మన నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పనికి వస్తాయి. ఫస్ట్వే ఉంచుకుంటే మనకి విత్తనం బాగా వస్తుంది. ఇవి ఉంచుకుందాము. ఇవ్వండి